దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి ఆత్మీయతలో మరి బలపడాలని, కుటుంబముల క్షేమము కొరకు, అలాగే మన యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనేకుల నిమిత్తము ప్రత్యేకమైన ప్రార్థనలు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ సమయాన్ని అనుకూలపరిచున్నాడు. కాబట్టి మొదట దేవాది దేవునికి కోట్లాది వందనాలు, కూడి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. మంచిది, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాము. ఈ దినమకై పరిశుద్ధాత్మ దేవుని మాటలు మనతో మాట్లాడనయ్యున్నాడు కనుక దేవుని మాటలు శ్రద్ధ కలిగి ఆలకించి దైవాశీర్వాదం పొందుదాం. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 'మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈరోజు ఆత్మయున్న దేవుడు సంఘముగా కూడి ఉన్న మనతో మాట్లాడుచున్న మాట ఏమిటి అనంటే, ఈ కాలం అనేదే చాలా భయంకరంగా ఉన్నది అనేది మనకు కూడా తెలుసు. అలాగనే ఈ యొక్క అంత్యకాలంలో అపాయకరమైన ఈ యొక్క దుర్దినాల్లో మనం భక్తి జీవితము కలిగి ఉంటూ ఉన్నాం. అయితే కలిగి ఉంటున్న మనకు మనం ఎలా ఉంటే శక్తివంతులము కాగలుగుతాం, ఎలా ఉంటే దేవుని ఆత్మను మనము పొందుకోగలుగుతాము అనంటే, మనలో మత్తు ఉండకూడదట, మనలో విచారాలు ఉండకూడదంట, అలాగే మనలో నిర్లక్ష్యత అనేది కూడా ఉండకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయుచున్నాడు. ఎందుకని అనంటే ఆయన అంటున్నాడు కదా, ఇలాంటి ఐహిక విచారాలన్నీ అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఈ లోక సంబంధమైన వాటి మీదే మన ధ్యాస, మన యొక్క మనసు ఉంచేసుకుంటే రేపు మనుష్య కుమారుని రాకడ సమీపము త్వరగా మరి సిద్ధమవుతూ ఉన్నది కనుక ఆయన ఎదుట మనము శక్తివంతులము కావాలట. ఆయన ఎదుట నిలబడాలంటే మనకేముండాలి? శక్తి ఉండాలి. ఏ శక్తి ఉండాలి అనంటే మనకు తిండి వలన వచ్చిన శక్తి కాదు, అలాగనే మనం ఇంకా వేరే వేరే రకాలుగా వచ్చిన శక్తి కాదు. కానీ దేవుని ఎదుట నిలబడాలి అనంటే వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనంటే ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. ప్రార్థనా శక్తి అనేది ఉండాలట. ఈరోజు ఆయన సన్నిధిలో మనము దేవుని ఎదుట శక్తివంతులముగా మరి ఉండాలి అనంటే మనలో ప్రార్థన అనే బలం అనేది ఉండాలి. ఈ ప్రార్థన అనేది మరి కొంతమేర సాధన చేస్తూ ఉంటాం, కానీ కొన్ని రోజులకు విఫలత చెందుతూ ఉంటాం. అంటే ఏంటంటే కొన్నిసార్లు చాలా దగ్గరగా దేవునితో సంబంధము అంటే బలమైన సహవాసులు ఉన్నట్లుగా అనిపించింది. మరి కొన్ని సందర్భాల్లో కొన్ని విచారాలు మనకు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు మనకు చుట్టుముట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకే తెలియకుండా మనము ప్రార్థనకు దూరంగా వెళ్ళిపోతాం. ప్రార్థన ఎప్పుడైతే మనలో దూరం అయిపోతుందో శోధనలు దగ్గరవుతూ ఉంటాయి. సమస్యలు వెంబడి సమస్యలు, శోధనలు వెంబడి శోధనలు ఇలా కలుగుతూ ఉన్నప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది అంటే ఈ లోకానుసారమైన విచారముతో నిండిపోయి ఉంటుంది. విచారముతో నిండిపోయి ఉంటుంది. కానీ దేవునికి నేను దూరం అయిపోతున్నాను, సమస్యలు అనేవి ఉంటవి అని దేవుడే చెప్పాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, అయినను మీరు నమ్మకంగా ఉండండి అని అన్నాడు. అంటే ఓపిక కలిగి మీరు ఉండండి అని అన్నాడు. దేవుడు ముందుగానే చెప్పాడు మనకు శ్రమ కలుగుతుంది అని.
ఆ శ్రమ పర్మనెంట్గా ఉంటుందా అని చెప్పాడంటే తాత్కాలికము అని చెప్పాడు. తాత్కాలికమైన కొద్ది దినములు ఉండిపోయే ఈ శ్రమ కొరకు నీ లైఫ్ అంతా కూడా ఈ శ్రమల మీద దృష్టి పెట్టి నీ యొక్క మరి అనేక విచారాలతో నీ యొక్క హృదయాన్ని నువ్వు నింపేసుకుంటూ ఉంటే రేపు మనుష్య కుమారుని రాకడ ఎదుట ఆయన ఎదుట నీవు నిలబడాలంటే శక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన అంటాడు కదా, మీరు శోధనలో పడుకున్నట్లుగా మెళుకువగలిగి ప్రార్థన చేయండి. ఏ సమయంలో ప్రార్థన చేయమన్నాడు? సమయమనక అసమయమనక నువ్వు అన్ని వేళలా అందుబాటులో ఉండే ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైనా కానీ ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. అంటే ఆయనకు మనము ఏ టైంలోనైనా అర్ధరాత్రైనా మనుషుల దగ్గరికి వెళ్ళి ఒకవేళ నాకు ఈ టైంలో ప్రార్థన చేయాలనిపిస్తుంది, నాకు ఒక సమస్య చెప్పాలనిపిస్తుంది అని ఒకవేళ సేవకుల దగ్గరికి వస్తే ఏమన్నా విసుక్కుంటారేమో. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులు కాబట్టి, వాళ్ళకి కనురెప్పలు ఉన్నవి కాబట్టి, వాళ్ళకు కునుకుపాటు అనేది వచ్చింది కాబట్టి ఒకవేళ నిన్ను నిరాకరించొచ్చును. ఎందుకంటే పగలంతా నేను మీ కొరకే ఉన్నాను కాబట్టి ఈ రాత్రి సమయమే నాకు రెస్ట్ తీసుకునే సమయము, ఇప్పుడు కూడా వచ్చి నన్ను విసిగిస్తారా అని కాస్త విసుగు చెందే మనస్తత్వం అనేది ఒకవేళ సేవకులకు ఉండొచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఎందుకనంటే కనురెప్పలు ఉంటేనే ఈ కంటికి కునుకు అనేది వస్తూ ఉంటుంది, రెప్ప వేస్తేనే కునుకుపాటు వచ్చింది. కానీ మనల్ని నిత్యము కాచి కాపాడే దేవునికి అసలు కనురెప్పలే లేవంట. హల్లెలూయా. కనురెప్పలే లేని ఆ దేవుడు నిత్యము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఏ సమస్యలో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఏ కష్టంలో నష్టంలో ఉన్నావో వాటన్నిటి నుంచి విడిపించబడాలంటే నా సన్నిధికి వచ్చి నువ్వు మొర్రపెట్టు. నువ్వు మొర్రపెట్టిన మరుక్షణము నేను నీకు తోడుగా ఉండి నీకున్న సమస్త బలహీనతల నుంచి విడిపిస్తాను, నువ్వున్న శోధల నుంచి విడిపిస్తాను. ఏదైనా కీడులో ఉంటే తప్పుకునే మార్గాన్ని కూడా ఆయనే మనకి చూపిస్తాను. ఇవన్నీ కూడా వేదనతో, బాధలతో, అలాగే సమస్యలతో, మానసిక సంబంధమైన ఒత్తిళ్లతో, అలాగనే అనారోగ్య బలహీనతలతో, ఇక నా జీవితము ఇంకా నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ కోలుకోలేని స్థితిలో నేను ఉండిపోయాను, ఇక నా జీవితం ఇంతే అని అనుకుని మనుషుల వైపు చూసి వాళ్ళు నా ప్రార్థన ఆలకించలేదు, నా మనవలు ఆలకించలేదు, నన్ను త్రోసివేశారు అని ఒక మనుష్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మొర్రపెట్టుకొని వారు నీకు సమాధానం ఇవ్వలేదని నువ్వు దుఃఖపడుతున్నావు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, నిన్ను కాపాడువాడును కునుకును నిద్రపోను. నీ సమస్య నాకు తెలియపరచు, నీ ఇబ్బంది నాకు తెలియపరచు, ఏ శోధనలో ఉన్న తప్పించగల మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. ఎంత ఘోరమైన పాపంలో నీవు ఉన్నా నిన్ను క్షమిస్తాను, ఎంత భయంకరమైన రోగమని డాక్టర్లే చేయి వెత్తేసినా నేను బాగు చేస్తాను, ఎన్ని సమస్యల వలయంలో నువ్వు చిక్కుకున్నా కానీ వాటన్నిటి నుంచి విడిపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన చేసిన వాగ్దానాలు. అందుకంటున్నాడు, అడగండి, అడిగిన ప్రతి ఒక్కటి పొంది ఉన్నామని నమ్మండి, నమ్మిన నీ జీవితంలో గొప్ప కార్యాలు నీవు చూస్తావని మాట్లాడుతున్నాడు. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనల గురించి మనము కొద్దిసార్లు ఒక స్వపరీక్ష చేసుకున్నప్పుడు మన గురించి మనం ఆలోచన చేసుకుని జాగ్రత్త పడటం అనేది ఎంతైనా మంచిది. ఈ దినమున జాగ్రత్త పడాలి. ఎందుకంటే బిడ్డల కన్నప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త పడతారు. ఏమనంటే రేపు సచ్చిన తర్వాత ఏం సంపాదించాడు దరిద్రుడు కన్నాడు కానీ అని పిల్లలు ఎక్కడ తిడతారోనని సరిగా కడుపు నిండా తిండి కూడా లేకుండా అహర్నిశలు కష్టపడి బిడ్డలకు ఒక గృహం కట్టాలనో, ఒక స్థలము కొనాలనో, ఒక పొలము కొనాలనో, రేపు పోయిన తర్వాత నా బిడ్డ బాధపడకూడదని ఆ బిడ్డ కొరకు నువ్వు తల్లిదండ్రులుగా ఎంత జాగ్రత్త పడి మీ కడుపు మార్చుకుని మరీ బిడ్డలకు ఆస్తిని సంపాదించి పెడుతున్నారు కదా. ఎందుకని? జాగ్రత్త, నా బిడ్డ నిన్ను పోయిన తర్వాత ఇబ్బందుల్లో పడకూడదు అనేది ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆశ ఉంటున్నది. అయితే తల్లిదండ్రులుగా నీవే నీ బిడ్డల కొరకు నువ్వు ఎంత ఆశపడుతూ ఉంటే పరలోకమందున్న మన తండ్రి అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు కదా, మీరు చెడ్డవారు అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడనంటే, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటున్నారే, మరి పరలోకమందున్న మీ తండ్రి అన్న నేను మీరు పరిశుద్ధులుగా ఉండాలని, అలాగే మీరు ప్రార్థనా పరులుగా ఉండాలని, మీరు చింతలన్నీ నా మీద వేయాలని, మీరు నెమ్మది పొందాలని, మీ సమస్త భారములు తొలగించుకోవాలని
నేను మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటే నా దాకా వస్తున్నారు కానీ నన్ను అడగకుండానే వెళ్ళిపోతున్నారు అని ఇది ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఈరోజు ఒక తల్లిదండ్రులుగా బిడ్డల కొరకు ఆస్తి సంపాదించాలని ఎలానో జాగ్రత్త కలిగి ఒక చక్కటి ప్రణాళికతో ₹1 వెనకేసుకుని నీ బిడ్డలకు ఆస్తిని సమకూర్చుకుంటున్నావో, అలాగునే ఆయన పరిశుద్ధ సన్నిధిలో రక్షణ పొందిన నీవు కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండకపోతే ఆత్మకు నష్టము కలుగుతుంది. ఆత్మ తీరని భయంకరమైన విమర్శకు వెళ్ళిపోద్ది. ఆత్మ అనేది భయంకరమైన వేతనపరిచే స్థలములోకి వెళ్లకుండా ఉండాలి అనంటే ఆ ఆత్మను నువ్వేం చేయాలట? జాగ్రత్త పరుచుకోవాలి. దేనిలో జాగ్రత్త పరుచుకోవాలి అనంటే ప్రార్థనా జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. అందుకనే ఆయన సన్నిధికి మనం వస్తున్నాం. ఆయన సన్నిధికి మనం వచ్చి వాక్యాన్ని వింటే దేవుడు సంతోషించడు. ఈ వాక్యలో ఉన్నది మనం పాటిస్తే దేవునికి సంతోషం కలుగుతుంది. వాక్యం వింటే ఆయనకు సంతోషం కలగదు. కానీ ఆ వాక్యలో ఉన్న సత్యాన్ని నీ హృదయంలో కలిగి ఆ వాక్యానుసారముగా నువ్వు పాటించగలిగినప్పుడు నిన్ను బట్టి ఆయన సంతోషించే దేవుడుగా కనబడుచున్నాడు. అందుకనే జాగ్రత్త కలిగి ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డల పట్ల కలిగిన జాగ్రత్త, అలాగే ఒక ఆత్మీయ జీవితంలో దైవ సేవకులు ఏం చెబుతున్నారో జాగ్రత్తగా ఆలకించినప్పుడు, ఆ మాటలు నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు నీ హృదయం అనే పలక మీద వ్రాసుకోమన్నాడు ఆయన. ఎందుకని? చెరుపు వేసుకుంటావేమో, అలాగే నిర్లక్ష్యపరుస్తావేమో. అందుకనే నీ యొక్క హృదయం అనే పలక మీద ఈ అక్షరాలను ఏం చేయమన్నాడంట? రాసుకోమన్నాడు. ఎందుకని? పదే పదే ధ్యానం చేసుకో. ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించాలని నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా నీ మధ్య నివసించి నీ యొక్క ఆత్మను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచటానికి ఈ భక్తి జీవితం అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈరోజు ఆయన అంటున్నాడు కదా, ఆత్మీయ జీవితంలో కొన్ని జాగ్రత్తల గురించి మనం ధ్యానం చేసుకుంటూ, అలాగే దేవుడు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండమన్నాడు, ఏ ఏ విషయంలో మనము ఆయనకు అనుగుణంగా మనం నడవాలి అనేది కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా జాగ్రత్త కలిగి ఉంటే ప్రార్థన అనేది నీ జీవితంలో స్థిరపరచబడినప్పుడు నీ ఆత్మీయ స్థితిలో రేపు దేవుడు నీ ఎదుట నిలబడినప్పుడు శక్తిని పొందుకుంటావు. ప్రార్థన నీలో ఉంటే దేవుని శక్తిని నీవు పొందుకుంటూ ఉంటావు. అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండుట ఒక మంచి జాగ్రత్తతో ఆ ప్రార్థన మనం వెతికినప్పుడు, ఆ యొక్క సహవాసంలో బలపడినప్పుడు అప్పుడు ప్రార్థన జీవితం అనేది కలుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రార్థన బలం అనేది మన జీవితంలో బలంగా ఉంటుంది అనేది లేఖనము తెలియజేయుచున్నది. అలాగే చూడగలిగినట్లయితే మరొక సందర్భాన్ని చూద్దాం, ఏ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి. దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యలో మనం చూడగలిగినట్లయితే నీ భక్తి జీవితాన్ని దేవునికి కనపరుచుకోవటానికి నీవు జాగ్రత్త పడాలట. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో సేవకులు నీకు బోధించేవారు నీ ముఖాన్ని చూస్తారు, అలాగే నీ పై రూపాన్ని చూస్తారు వాళ్ళు. కానీ దేవుడు నిన్ను చూసేటప్పుడు ఏం చూస్తాడంటే నీ హృదయముని ఆయన పరిశీలన చేస్తాడు. ఇక్కడ నువ్వు కూర్చుని ఉన్నావు, నీ ఆలోచనలు ఎక్కడున్నాయో ఆయనకు తెలుసు. ఇక్కడ నువ్వు కూర్చుని ఉన్నావు, నీ యొక్క విధానం ఎలా ఉన్నదో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, దేవుడు నీ హృదయ అంతరంగాన్ని చూడగల శక్తివంతుడు కాబట్టి ఎలా జాగ్రత్తగా ఉండమన్నాడంటే భక్తి విధానంలో నీవు జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఎందుకని? రేపు ఆయన అనుపరిచిన ప్రతి విధమైన మరి భక్తి విషయంలో ఆయన నిన్ను చూడబోతున్నాడు, చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దృష్టికి నువ్వు ఎలా ఉండాలయ్యా అనంటే ఆయనకు నీవు ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడానికి నీవు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధ సన్నిధానంలో ఆయనకు ఒక పేరు ఉన్నది. హాగరు పెట్టింది ఆయనకు పేరు.
చూచుచున్న దేవుడివి నీవు అనని. నిజమే, ఆయన నేత్రము లోకమందంతటా సంచారము చేయుచు ఉన్నది. కాబట్టి ఈరోజు భక్తి విధానములో ఉన్న ప్రతి ఒక్క జీవితము ఎలా ఉండాలయ్యా అనంటే, ప్రతి ఒక్క ఆత్మీయ జీవితాలు ఎలా కట్టుకోవాలి అనంటే ఆయన అంతరంగాన్ని కోరుకునేవాడు. అందుకనే దావీదు గారు పాపము చేసినప్పుడు అంటాడు కదా, ఆయన దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉంటాడు. ఏమని? ఒకానొక సందర్భంలోనేమో తను దేవుని భక్తిలోనే ఉన్నాను అనుకొని, చిన్న పాపమేలే అనుకొని దాచిపెట్టుకున్నాడు. కానీ దేవుని మొహ దర్శనములో ఆయన రహస్య పాపమంతా బట్టబయలైనప్పుడు ఆయనకు ఒక హెచ్చరికతో కూడిన ఒక వర్తమానము పంపినప్పుడు ఆయన ఏం చేశాడంటే సర్దిపుచ్చుకోలేదు, అలాగనే నెపములు చెప్పి తప్పుకోలేదు. కానీ ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఎదుట ఒప్పుకున్నాడట. అందుకని అంటాడు, తప్పుదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడట? కనికరమ పొందుతాడు. అంటే ఈరోజు మన దైనందిన జీవితంలో ఏదో ఒక దురాభిమాన పాపములో దొర్లిపోతూనే ఉంటే ఈ స్థలముకు వచ్చిన నీ హృదయం ఎలా ఉండాలంటే పశ్చాత్తాపముతో కూడుకుని ఉండాలి. ప్రభువా, ఆ మొదటి భక్తి కానీ, ఆ మొదటి విశ్వాసము కానీ, ఆ మొదటి సమర్పణ కానీ నేను చాలా వరకు కోల్పోతూ ఉన్నాను. నాకు ఆ మొదటి ప్రేమ కావాలి, ఆ మొదటి ఆత్మీయత నాకు కావాలి, అలాగనే ఆ ఉన్నతమైన ఆ యొక్క శక్తి నేను పొందుకోవాలి. కాబట్టి నాలో ఉన్న అపరాధములు, బలహీనతలు, అలాగే ఆటంకపరిచే సమస్తాన్ని కూడా నువ్వు బంధించి నీ ఆత్మశక్తితో నన్ను బలపరచయ్యా అని పశ్చాత్తాపంతో కూడి మన యొక్క హృదయాన్ని కడిగి వేసుకునే స్వభావం ఉండగలిగినట్లయితే ఆ హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరిచే దేవుడు కాడట. నీ మనసుకు దేవుని ఎదుట పశ్చాత్తాపాన్ని కోరుకుంటూ, సరిచేయబడాలని కోరుకుంటూ, ఆత్మీయతలో ఎదగాలని ఆశపడుతున్న నీ ప్రాణాన్ని ఖచ్చితంగా ఆయన లక్ష్య పెట్టును. అందుకనే మన యొక్క ఆత్మీయ జీవితము దేవునికి కనపరుచుకోవటానికి నీవు జాగ్రత్త పడాలి, అనునిత్యము జాగ్రత్త పడాలి. దావీదంతటా ఆయనే జాగ్రత్త పడ్డాడు. ఏమని చెప్పుకుంటున్నాడు తెలుసా? తన ప్రాణముతో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని, ఆయన స్తుతించుము, ఆయన నామమును మహిమపరుచుము అనని తన ప్రాణముతో, తన అంతరంగముతో, తన మనసుతో, తనకున్న హృదయపు గదులన్నిటిలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని కడిగి వేసుకొని శుభ్రపరచబడి ఆయన అప్పుడు కోరుకుంటున్నాడు, ప్రభువా భక్తి జీవితం చేశాను కానీ మైలో పడిపోయానయా, నాలో పాపమున్నది, వ్యభిచారము నాలోకి వచ్చింది, అలాగనే నాలోకి అబద్ధములు నాలోకి వచ్చేవి, అలాగనే నరహత్య నాలోకి వచ్చింది, నేను 10 మార్లు నీతో నేను కూర్చున్నా కానీ ఎప్పుడు పడిపోయానో తెలియని స్థితిలో నేను పడిపోవలసి వచ్చింది. ఇదిగో నీవు నాతో మాట్లాడేవు కాబట్టి, నీవు పరిశుద్ధుడువు, నిర్మలుడువు కనుక, పాపముతో ఎన్నడూ కూడా నువ్వు రాజీ పడే దేవుడు కాదు కనుక నా పాపమును ఎత్తి చూపించేవు. అయితే తెలియక జరిగిన ఈ అపరాధములన్నిటినీ ఇదిగో నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, నాకు క్షమాబుద్ధి దయచేయి. కాబట్టి నీ ఎదుట నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని అప్పుడు కోరుకుంటున్నాడు. నేను హిమమంత తెల్లగా మారిపోవాలి, నాలో మచ్చలు వచ్చేసినాయి, నీకు నీ ఎదుట నేను నిలబడడానికి నా ముఖం మరుగైపోయింది, నా పాపము, నా మనవి ఆలకింపకుండా నాకు అడ్డుబండగా నిలబడిపోయింది నా పాపము. ఈరోజు నీతో నేను మాట్లాడుకోవాలి, ఈరోజు నీ యొక్క ముఖ దర్శనం నేను చేయాలి. కాబట్టి నాలో పాపం అనేది ఉండకూడదు అని దావీదు గారు చేసిన పని ఏంటంటే, హిమమంత తెల్లగా నేను మారాలి, నా పాత జీవితం నాకు వద్దు అని తను పశ్చాత్తాపడి కడిగి వేసుకొని పరుపు తేలి ఆడి అంత ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు ఏం చేశాడంటే తన పాపములన్నిటినీ కొట్టివేసి తనకు పవిత్రమైన హృదయంలో స్థిరపరిచి మరెన్నడూ కూడా దావీదు గారు అలాంటి విషయాల్లో పొరబడినట్లుగా కనబడలా. అందుకనే ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో దేవుని ఎదుట మనము కనుపరుచుకునే రోజు అనేది ఒకటి ఉన్నది. కాబట్టి మనుషుల కొరకు మనం భక్తి చేయకూడదు, మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు. అలాగే మన కొరకు మనం భక్తి చేసుకోకూడదు, నేను అందరిలో గొప్ప, నాకంటే ఏంటి, నాకు అలాగా, నాకు ఇలాగా అనకూడదు. ఎందుకనంటే తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా
జాగ్రత్త పడాలి. అంటే ఏంటంటే భక్తి జీవితంలో నేను చాలా గొప్పగా ఉన్నానని నీకు నువ్వు చెప్పుకోవద్దు. ఎప్పుడు కూడా దీనులవై ఆయన పాదాల దగ్గర ఏదైనా దొరుకుతుందేమోనని కనిపెట్టుకున్న ఆ మనసులను దేవుడు లక్ష్య పెడతాడే కానీ హెచ్చింపు జీవితాలు కొంచెము వృద్ధి కలిగి, కొంచెం వాక్యం వచ్చి, కొంచెం ప్రార్థన వచ్చి, కొంత నీకు గుర్తింపు కలిగినప్పుడు నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అన్న స్థితిలోకి ఎన్నడూ కూడా ఏ సేవకులు రాకూడదు, ఏ విశ్వాసులు కూడా రాకూడదు. ఎందుకంటే మనము నిత్య విద్యార్థులమే. బోధించే మేమైనా, వినే మీరైనా, ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపకపోతే నేను మాట్లాడలేను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నీ హృదయానికి తాకేటట్లు చేయకపోతే నువ్వు వినలేవు. ఇవన్నీ జరిగిస్తుంది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఘనత ఎవరికి వెళ్ళాలి? ఆయనకి వెళ్ళాలి. మహిమ ఎవరికి వెళ్ళాలి? ఆయనకి వెళ్ళాలి. అందుకే మహిమ, ఘనత, ప్రభావాలకు అర్హుడు ఆయన మాత్రమే అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే రెండవ సందర్భంలో మనం ఏం చేయాలంట? మనల్ని మనము దేవునికి కనుపరుచుకోవాలి. కాబట్టి ఆయన ఎదుట మన భక్తి జీవితం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే మరొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువమ్మా. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి అని అంటే, ఆయన అంటున్నాడు కదా, మనకెందుకు ఇంత ఆంక్షలు పెడుతున్నాడు? ఏ దేవుడి భక్తులకి లేని ఆంక్షలు మన దేవునికి ఎందుకు వచ్చినాయి అని అంటే, ఈ భూమి మీద ఉన్న కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారిలో ఏదో ఒక లోపం అనేది దొర్లి ఉన్నది. ఎవరు కూడా పరిపూర్ణ నీతిమంతులుగా ఎంచబడాల. కానీ ఈ యొక్క విశ్వం అంతటిలో కూడా పరిపూర్ణుడు ఎవరైనా ఉన్నాడు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, మచ్చలేని మనిషి. అలాగే ఆ దేవుని సన్నిధిలో వేల్పులలో మన యొక్క దేవుడంత గొప్ప శ్రేష్ఠుడు మరొకడు లేడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆయన అంటాడు కదా, నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా? అలాగనే ప్రతి విషయంలో తన జీవితాన్ని ఒక సవాలుగా చేసి సమాజానికి ఆయన ఒక సవాలు విసిరాడు. ఏమిటంటే, చాలామంది దేవుళ్ళ తప్పులు వెతకాలని వచ్చి వాళ్ళ తప్పులు ఎంత ఉన్నాయో తెలుసుకొని, ఎందుకంటే దేవుళ్ళలో ఏ తప్పు లేదని ఛాలెంజ్ విసిరాడు కదా. తప్పు లేకుండా అయితే ఉండదు. ఏ దేవుడైనా ఏదో ఒక రకంగా పొరపాటు చేయవలసిందే. ఈయనేంటి ఏ తప్పు లేదని చెప్పుకుంటున్నాడు? ఇదేదో మొత్తానికి తేడాగుందని ఆర్ఆర్కే మూర్తి గారు అనుకున్నాడట. ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు అంటాడేంటి? చూద్దాం. ఎందుకనంటే వాళ్ళ గ్రంథాలు చదివినప్పుడు వాళ్ళ దేవుళ్ళలో ఉన్న కొన్ని పరిస్థితులు తను చూశాడు. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి ఎక్కడ చూసినా కానీ ఏ తప్పు లేదని మరి సేవకులు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అలాగనే ఈ యొక్క గ్రంథాలన్నిటిలో కన్నా కూడా పరిశుద్ధమైన గ్రంథం అనే పేరు ఈ యొక్క పుస్తకానికి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఈ యేసు అంటే ఏంటి? ఆయనలో ఉన్న లోపాలు ఏమిటి? అసలు లోపాలు లేని మనుషుడు అనేవాడు ఉంటాడా? లోపాలు లేని దేవుడు అనేవాడు ఉంటాడా? ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. పట్టుకోవాలని పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టాడంట. సగం పడే చదువుగా అప్పుడు ఆయనకు తెలిసి వస్తుందంట, నేను ఎన్ని పాపాలు చేశానో, నేను ఎన్ని విధాలుగా నేను మరి త్రోవ తప్పానో అనుకొని నా పాపాలన్నీ గుర్తుకొస్తున్నాయండి అని అప్పుడు ఆయన అనుకున్నాడంట. అంటే ఈ పరిశుద్ధ గ్రంథం మనం చదివేటప్పుడు మన హృదయాన్ని కడుగుతూ ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఆత్మీయతలో మనము బలంగా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే చూడండి, పేపర్ చదవమంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రాసిన వాడి యొక్క సంతకంతో సహా చదివేస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం చదవటానికి 2 పేజీలు చదివే వరకు నిద్ర వచ్చేసిద్ది, ఆసక్తి ఉండదు. ఎందుకనంటే అపవాదిగడు చదవనివ్వడు. ఎందుకని? జ్ఞాన గ్రంథం బైబిల్ చదివితే జ్ఞానం వచ్చింది. అలాగే బైబిల్ చదివితే జీవితంలో మరి ప్రతి విధమైన సమస్యకు పరిష్కారాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతాయి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో,
నువ్వు ఏ రీతిగా నడవాలో అనేది సమస్తము నీకు నేర్పించే ఒక జ్ఞాన గ్రంథము ఇది. అందుకనే మూర్తి గారు చదివాడు, తన యొక్క లోపాలు తెలుసుకొని అప్పుడు బైబిల్ అంతా చదివి ఒకే ఒక మాట అన్నాడంట, యేసు అంత పరిశుద్ధుడు నాకు ఇంకెవ్వరు కూడా కనపడలేదు, నిజముగా ఆయనే దేవుడు అని బహిరంగ సాక్ష్యం ఇచ్చి దేవుని సన్నిధిలో మరి బహిరంగంగా ఒప్పుకొని దేవుని సువార్తను ప్రకటించి తుది శ్వాస విడిచేంత వరకు దేవుని కొరకు ఒక నమ్మకమైన మరి పని వ్యక్తిగా చక్కగా ఒక పాదదాసుడుగా వాడబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఇక్కడ లేవియా కాండంలో మనం చదువుకున్నట్లయితే జీవము కలిగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఒక కట్టడి ఏమిటి అని అంటే, ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మీరు ప్రజలందరితో కలిసి అపవిత్రతలో ఉంటారు, అలాగే అనేక అన్యులతో సహవాసాలు చేసి విగ్రహారాధన వైపు మళ్ళుతూ ఉంటున్నారు, కాబట్టి ఇది మీకు సరి అయినది కాదు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఏది చేసినా కానీ దేవాదేవానని నా దగ్గరికి వస్తే రాజీ పడతానని మీరు అనుకోవద్దు. ఎందుకనంటే నేను మాత్రమే పరిశుద్ధుడిని, నన్ను ఆరాధించేవారు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడును గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని అన్నాడు. ఈరోజు మన యొక్క దైనందిన జీవితంలో మనకు కూడా ఈరోజు ఆత్మీయ ఇశ్రాయేలు యొక్క మరి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాము. కాబట్టి మనకు దేవుడు నేర్పించే విధానం ఏమిటి అనంటే, మనల్ని అంటున్నాడు కదా ఆయన, మీరు కూడా లోకం నుంచి ప్రత్యేకించబడి ఉన్నారు, రక్షణ అనుభవాన్ని పొందుకొని ఉన్నారు, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్నారు. కాబట్టి అపవిత్రత ఏదైనా ఉంటే తొలగించుకోండి, పరిశుభ్రపరచబడండి. యేసు రక్తము మీ ప్రతి పాపాన్ని కడిగి వేసిద్ది. ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారు బ్రతుకుతారు. ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారికి కీడు నుంచి మేలులోకి దాటబడతారు. కాబట్టి భక్తి జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తుంది ఏమిటంటే, పరిశుద్ధత కలిగి నాలో ఉండండి అని అంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి ఉండడానికి ఏం చేయాలట? జాగ్రత్త కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండడానికి జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఆయన చూడటం లేదులే అనుకొని ఏది పడితే అది మనము మాట్లాడుకుంటూ ఉంటే, ఆకాశమందున్న దేవుడు నీకు కళ్ళిచ్చిన ఆ దేవుడిని ఆయన కానకుండా ఏమీ ఉండలేడు. అయితే ఈరోజు దేనిలో జాగ్రత్త పడమంటున్నాడు అనంటే, నిన్ను ఆయన పరిశుద్ధమైన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, ఆయన రక్తం చేత కడగబడి ఉన్నావు. కాబట్టి ఈరోజు ఆయనలో ఉన్న పరిశుద్ధత నీలో కూడా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకని పరిశుద్ధత కలిగి ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మరొక సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే దేవుని వాక్యాన్ని చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ఒక మాట చూద్దాం. చదువమ్మా. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగినట్లయితే, మన అవయవములను ఎవరికి అప్పగించాలట చెప్పాలి. మన అవయవములను దేవునికి అప్పగించాలి. ఎందుకని అప్పగించాలి అని అన్నాడనంటే, ఒకటే మాట్లాడుతున్నాడు ఈ దేవుడు. ఏమనంటే, ఆయన అంటున్నాడు కదా, మీ హృదయము నాకు ఇవ్వండి అని అన్నాడు. హృదయం ఎక్కడ ఉంటుంది? ఈ శరీరంలోనే అమర్చిన ఒక భాగము. మన యొక్క జీవితంలో మనం చూడగలిగినట్లయితే మన యొక్క హృదయము ఇక్కడ ఉంటూ ఉన్నది. అంటే శరీరంలో ఈ యొక్క గుండె అమర్చబడి ఉన్నది. అలాగనే దాని యొక్క మరి విధానం మనం చూడగలిగినట్లయితే, ఈ గుండె కొట్టుకుంటూ ఉండి ఆలోచన వ్యవస్థ అనేది దేవుడు శిరస్సులో ఉంచాడు. అలాగే హృదయ తలంపులను అన్నాడు. అందుకనే ఈ తలంపులు ఎక్కడి నుంచి పుడతాయి అంటే, ఈ బుర్రల నుంచి వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క బుర్రల నుంచి వచ్చే ఈ తలంపులు చెడ్డవైతే, నువ్వు మార్పు చెందితే ఈ హృదయం గాయపడుతూ ఉంటుంది, బరువెక్కుతూ ఉంటుంది, పశ్చాత్తాపడుతూ ఉంటుంది. చూడండి, ఈ లోపలున్న వ్యవస్థనంతటిని ఎలా దేవుడు
మరి తన యొక్క సారూప్యంగా ఎలా మార్చుకుని ఉన్నాడో మనం గమనించగలం. అలా అయితే తలంపులతో చేసిన అపరాధములను బట్టి హృదయం గాయపరచబడుతూ ఉంటుందట. హృదయం గాయపరచబడినప్పుడు ఈ కళ్ళ వెంట కన్నీళ్ళు ఆగివంట పశ్చాత్తాపానికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని దేవుడు అంటాడు, ఇప్పుడు శిరస్సు నుంచి సిరిపాదం వరకు కూడా ప్రతి అవయవాన్ని దేవునికి మనం అప్పగించాలి, కానీ దుర్నీతికి మనము అప్పగించకూడదు అని అన్నాడు. దుర్నీతి సాధనములుగా మీరు చేయొద్దు అని అన్నాడు. ఈరోజు దేవుడిచ్చిన ఈ పరిశుద్ధమైన మంచి ఈ దేహాన్ని దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతుంది ఏమిటయ్యానంటే, అపవిత్రతకు అప్పగించొద్దు, దుర్నీతికి అప్పగించొద్దు అని అన్నాడు. మరి ఏం చేయాలి అని అంటే ఆయన అంటున్నాడు కదా, ఏబు గారు ఒక మాట అన్నాడు, భక్తి విధానంలో ఉన్న ఆయన అంటున్నాడు కదా, నా కన్ను ఒకవేళ నన్ను అభ్యంతరపరిస్తే, చూడదానిని చూస్తే నేను వెంటనే దాన్ని పెరికి పారవేస్తా. ఎందుకు పారవేస్తానన్నాడంటే, 2 కళ్ళు కలిగి ఉండి నేను నరకంలోకి వెళ్ళే కంటే ఒంటి కంటితో నేను దేవుని రాజ్యంలో ఉండట మేలు కదా అని అన్నాడు. అంటే ఒకవేళ గతించిన జీవితంలో మన శరీరము ఒకవేళ అపవిత్రతకు అప్పగించబడి దుర్నీతికి సాధనముగా మారిపోయి ఉంటే, ఈరోజు యేసు రక్తము చేత కడగబడిన నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధతను ఆపాదించుకునేటట్టు ఉండాలి, నీతికి సాధనముగా ఉండాలి తప్ప మరలా దుర్నీతికి సాధనముగా ఉండకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే మన శరీర విషయంలో కూడా ఆయన అంటున్నాడు కదా, జాగ్రత్త పడండి. దేనికి మీరు సాధన అంటే ఈ యొక్క శరీరాన్ని దేనికి అప్పగిస్తున్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. భక్తి జీవితం భక్తిగానే ఉంటుంది, శరీర కార్యాలు అలాగే లోకాశలు వీటన్నిటినీ దేవుని సన్నిధిలో మనము దేవుని ఎదుట మనము నిలబడాలి అని అంటే, దేవుని సన్నిధిలో మనము జాగ్రత్త పడాలి అంటే, నీ సర్వ అవయవాలు దుర్నీతికి నువ్వు అప్పగించక దానిని దేనికి అప్పగించాలంటే నీతికి అప్పగించు, పరిశుద్ధతకు అప్పగించు. నీ సర్వ శరీరములో పరిశుద్ధాత్మ దేవుడే ఉండేటట్లుగా నీవు కోరుకో. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి ప్రతి విధమైన అపవిత్రత నుంచి నీవు విడిపించబడతావు. ఎందుకంటే ఈ శరీరం అనేది చాలా బలహీనమైనది. అయితే ఈ బలహీనమైన దానిని కూడా ఆయన స్థిరముగా చేసి పవిత్రతతో వాడగల సమర్థుడు మన దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యలో ఒక వ్యక్తి తనకున్న బలహీనతను బట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమిటి దేవుణ్ణి అడుగుతున్నాడంటే, పేతురు గారు అడుగుతాడు. పేతురు గారిని దేవుడు అంటాడు కదా, పేతురు నన్ను వెంబడించు అన్నప్పుడు పేతురు మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? నేను చెంచలుడిని అన్నాడు. అంటే ఏంటి? స్థిరము లేని వాడిని, నా ఆలోచన సరిగా ఉండదు, నా అంతరంగం సరిగా ఉండదు, అసలు నా విధానమే బాగుండదు, ఎటువంటి అటు నేను గాలికి ఊగే రెల్లు లాంటి వాడిని అని అన్నాడు. అంటే ఏంటయ్యా అంటే, మన సామెత ఒకటి ఉంటుంది కదా, గోడ మీద పిల్లి అయితే ఇటు లేకపోతే అటు అన్నట్లుగా. అంటే పేతురు గారు తత్వము దేవుణ్ణి ఎరిగినప్పుడు, దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకున్నాడు. నువ్వేమో నన్ను వెంబడించమంటున్నావు, నా శరీర తత్వం ఎలాంటిదో తెలుసా, నా మనసు ఎలాంటిదో తెలుసా, చెంచలుడిని నేను, గాలికి ఒక రెల్లు గనక ఊగిద్ది చూసావా, అలాంటి స్థిరము లేని వాడను అని మాట్లాడితే అప్పుడు దేవుడు మాట్లాడతాడు కదా, నేను ఎన్నుకున్నాను నిన్ను, నేను ఏర్పాటు చేసుకున్నా, నిన్ను బండలాగా చేస్తాను, బండగా చేస్తాను, నువ్వు చెంచలుడు కాదు, నువ్వు స్థిరుడువు అని దేవుడు మాట ఇచ్చినప్పుడు అద్భుతంగా ఇక్కడ పేతురు గారు దేవుని మాటకు విధేయత చూపించి తన బలహీనతలు ఒప్పుకున్నప్పుడు ఆ వ్యక్తిని నిజముగా దేవుడు ఒక ఉన్నతమైన కృపలో దేవుడు బలపరిచి తన చేత శూరకార్యాలు జరిగించినట్లుగా లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ఎంత బలహీనతలు నీ ఉన్నా, నీ శరీరం మీద రక్షణ పొందితేనే నిలబడలేనేమో, నా ఆలోచన మంచిగా లేదు, నా విధానం మంచిగా లేదు, ఒకవేళ నా హృదయాన్ని నేను ఎంతగా నేను కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నా కానీ ఎందుకో కానీ నా మనసు నిలవలేకపోతూ ఉన్నది, నేను చంచలమైన బుద్ధి కలిగిన వ్యక్తిని, ఇప్పుడున్న ఆలోచన మరొకసారి మారిపోతూ ఉంటుంది, కాబట్టి నేను కరెక్ట్ కాదు దేవునికి, నేను మంచి స్థితిలో నేను లేను అనుకుని నువ్వు పక్కకు వెళ్ళిపోతే లోకానుసారతలోకి వెళ్ళిపోతావు. కానీ నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోలు బాగానే ఉంది, కానీ ఆ ఒప్పుకోలు ఎక్కడ చేయాలంట? ఆయన సన్నిధికి వచ్చి నువ్వు అడగాలి, అయ్యా
నేను రక్షణ పొందాలనే ఆశ నాలో ఉన్నది, కానీ నిలబడలేనేమోనన్న భయం నాలో ఉన్నది. కాబట్టి నిలబెట్టగలిగిన శక్తివంతుడు నీవు కనుక, ఇదిగో మనుషుల మీద కాదు కానీ నీ మీద నేను ఆధారపడుతున్నాను, నీ మాట మీద నేను నమ్మిక ఉంచుచున్నాను, కాబట్టి నువ్వు నిలబెట్టయ్యా నన్ను, ఇదిగో నిన్ను బట్టి నేను ఒక అడుగు ముందుకేస్తున్నానని చెప్పి ఒక అడుగును ముందుకేసినప్పుడు ఆ అడుగునైనా బలపరిచే దేవుడై ఉన్నాడు. నీకున్న బలహీనతలు తొలగించే దేవుడై ఉన్నాడు. నీకు వ్యతిరేకతలు కలిగించే సమస్తాన్ని దూరం పరిచే దేవుడై ఉన్నాడు. అప్పుడు నీ ఆత్మీయ జీవితం అంచెలంచెల ఆశీర్వాదానికి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే అడగకపోతే దేవుని కార్యాలు మనం చూడలేం. అలాగే నేను బాగా స్థిరంగా ఉండి బాగా నిలబడి అప్పుడు నేను రక్షణ పొందుతానంటే మన జీవితంలో అది ఎన్నడూ కూడా సాధ్యపడదు. ఎందుకనంటే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక శోధనలు వస్తూనే ఉంటాయి. వీటన్నిటి నుంచి కూడా విడిపించి ఈరోజు ఆత్మీయతలో ఈ రీతిగా నిలబెట్టాడంటే నిలబెట్టిన దేవుడు గొప్పవాడు, మనుషులు కాదు. అందుకనే ఆయన సన్నిధిలో ఆయన అన్నాడు, మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం అన్నాడు. నేడే అన్నాడు, రేపని వాయిదా వేయి అని అనలా. అంటే నీకు రక్షణ అనేది ఎంత అవసరం అనేది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో. అందుకనే దేవుని ఎదుట మనమే ఎలా ఉండాలయ్యా అని అంటే ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఒక్కసారి మనము మన యొక్క శరీరాలను ఏం చేయాలంట, ఆయనకు అప్పగించుకోవాలి. సజీవ యాగముగా ఆయనకు మన యొక్క శరీరాన్ని సమర్పించాలే తప్ప ఈ శరీరాన్ని దుర్నీతికి మనము సాధనాలుగా వాడకూడదు. కాబట్టి ఆయనకు మనల్ని మనము అప్పగించుకున్న నాడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయనేది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయుచున్నాడు. మరి ఒక సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఒక మాట చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చే మీరు ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. చాలమ్మా, ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఈరోజు ప్రతి ఆత్మీయ జీవితంలో పరీక్షించుకొనుట అనేది చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఎవరికి వారు ఏం చేయాలంట, స్వపరీక్ష చేసుకోవాలి. అంటే ఏంటంటే భక్తి జీవితంలో నేను ఉన్నాను కాబట్టి అసలు నేను ఎలా ఉన్నాను, నేను ఆయన సన్నిధికి వెళుతూ నేను ఏం నేర్చుకున్నాను, ఏమి పాటిస్తున్నాను, నా ఆత్మీయ స్థితిలో నేను ఎలా ఎదిగానా లేకపోతే పడిపోయే స్థితిలో ఉన్నానా, నేను మారేనా ఇంకా మార్పు చెందలేని స్థితిలోనే నేను ఉన్నానా అని ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే లోకములో మనం ఉన్నాము కనుక, కొన్ని ఆకర్షణలు మన చుట్టూ ఉన్నవి కనుక, భక్తి జీవితంలో ఎదుగుతున్న మనలను అణిచివేసే అపవాది ఉన్న మరి ఆ యొక్క ప్రాంతంలో మనం ఉన్నాము. కాబట్టి ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవాలి. ఈ స్వపరీక్ష ఎవరికట, చెప్పే బోధకులకు కావచ్చు, వినే విశ్వాసులకు కావచ్చు, ఎవరైనా కానీ ఎవరికి వారు ఏం చేయాలట, స్వపరీక్ష చేసుకుంటూ సరిచేయబడే స్థితిలోకి ఉండాలి. అందుకనే పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. అప్పుడు ఏది కరెక్ట్ అయిందో ఆ యొక్క భక్తిలో మనము నిలబడితే దేవుని సన్నిధిలో ఆ యొక్క ఆత్మీయ జీవితము స్థిరముగా ఉంటుంది అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆఖరుగా ఒక మాట చూడండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. రోమా పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి. చీకటిలో ఉండు వారికి వెలుగును, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదువా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? హల్లెలూయా.
ఇక్కడ చూడండి ఎలా మాట్లాడుతున్నాడంటే, ఇది కేవలము బోధకులతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ బోధకులతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడనంటే, ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు అంటే, వాక్యాన్ని నువ్వు ప్రకటన చేస్తున్నావు కానీ ఆ వాక్యం నీలో నెరవేరటం లేదు. ఇతరులకు అది చాలా స్వీట్గా వెళుతూ ఉన్నది. అంటే ఏంటంటే చాలా తీపిగా నీ మాటలను బట్టి వాళ్ళు ఆత్మీయతలో ఎదుగుతున్నారు, కానీ ఆ యొక్క ఆత్మీయ సంగతులు నువ్వు చెప్పి నీవే త్రోవ తప్పే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేసావా అని ఈ దినాన అనేక మందితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బోధకులతో, ఉపాధ్యాయులతో అన్నట్లుగా. అంటే ఏంటంటే చదువుకునే పిల్లలకు, అంటే చదివే పిల్లలకు పాఠాలు చెప్పే గురువులు కూడా ఏం చేస్తున్నారు ఈ దినాన? వాళ్ళకి క్రమశిక్షణ, నీతి పాఠాలు చెప్పవలసిన వారే నీతి తప్పి పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేసి దుర్మార్గతలోకి వెళతలేదా ఈరోజు? అందుకనే అంటే దేవుని సన్నిధిలో నీవు అక్షర జ్ఞానము నేర్పవలసిన నీవే బుద్ధిహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే రేపు నీకు శిక్ష ఉన్నదని నువ్వు ఒక్కసారైనా ఆలోచన చేసేవా? అలాగనే ఈరోజు బోధకుడివై ఇతరులకు నువ్వు బోధిస్తూ ఉన్న నీవే పిడత్రోవలోకి వెళ్ళిపోయి వంకర మార్గానికి తొలగిపోయి నువ్వు నీతి వాక్యాలు చెప్పుకుంటూ, నీతి కథలు వల్లించుకుంటూ నీ జీవితాన్ని గడిపివేస్తూ ఉంటే రేపు నీకు లెక్క ఉన్నదన్న ఒక విషయం అనేది నువ్వు మనసును గ్రహించేవా? ఈరోజు ఇలాంటి సేవకుల వలన అనేక మంది ఆత్మీయతలో బలముగా దేవుని చేత అభిషేకం కలిగి వాడబడుతున్న వాళ్ళందరినీ కూడా ఒకే కోవకు కట్టేసి అందరిని కూడా అపహాస్యం చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యమో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము భయంకరమైన స్థితిలో కనబడుతున్నది. ఎవరు మినహాయింపు కాదు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసము చేయటానికి అపవాది గర్జించు సింహంలాగా వాడు తిరుగుతూ ఉన్నాడు. ఆ యొక్క అపవాది కోరల్లో చిక్కుకోకుండా ఏమంటున్నాడో తెలుసా? నీవు ఒకసారి ఏం చేసుకోమంటున్నాడు ఆయన? స్వపరీక్ష చేసుకో నీవు అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? బోధించే నీవైనా, వినే వ్యక్తులైనా, పాఠకులయ్యి పిల్లలకు అక్షర జ్ఞానము నేర్పేవారై ఇంకా ఎంతమంది పై అధికారము కలిగి ఉన్నవారైనా కానీ దేవుడు వారందరితో మాట్లాడేది ఏమిటనంటే, వారికి బోధిస్తున్నావు సరే, నీవు క్రమశిక్షణ కలిగి ఉన్నావా, నీవు సరి చేసుకున్నావా, క్రమపరుచుకున్నావా, జాగ్రత్త పడ్డావా అని ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క సమాధానం ఏమిటి దేవుని ఎదుట? అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు తెలుసా? అంటాడు కదా, నేను ప్రజలందరికీ ప్రకటించి నేను గనక ప్రకటించుకోకపోతే నాకన్నా భ్రష్టుడు మరొకడు లేడు అని చెప్పేశాడు. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో కొంతమంది అనుకోవచ్చు, సేవకులు ఇలా చెప్తుంటే బాధ కలుగుతూ ఉంటుంది కొంతమందికి. అయితే వినే నీకే కాదు, చెప్పే వాళ్ళకు కూడా ఈ వాక్యం అనేది అర్థం చేసుకోవాలి. ఎవరు ఇక్కడ మినహాయింపేం కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎలా ఉన్నాము, జాగ్రత్త కలిగి ఉన్నామా లేదా? దేవుడు ఆకాశమందును చూస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను చాలా బలముగా ఆత్మాభిషేకంతో చెప్పి ఆ ఆత్మ అనే దాన్ని నేను ఆర్పివేసుకుంటూ ఉంటే రేపు దేవుడు నన్ను లెక్కడుగుతాడు కదా అన్న భయముతో, అందుకనే దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితం ఎలా కొనసాగించాలంటే భయముతోనూ వణుకుతోనూ దేవుని సమీపించాలి మనం. అందుకనే ఈరోజు పాఠకులైన వారు, బోధకులైన వారు, ఉపాధ్యాయులైన వారు, వీళ్ళందరూ కూడా, గురువులైన వారందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, నీవు ఇతరులకు బోధించే నీవు బోధించుకుంటున్నావా? నీవు సరిచేయబడ్డావా? నువ్వు సరిచేయబడి, బోధించబడి, క్రమపరచబడి నీవు గనక ఈరోజు ఈ మాటలు చెబితే నీకన్నా గొప్ప ధన్యుడు మరొకడు ఉండరు, నీకన్నా గొప్ప ధన్యురాళ్ళు మరొకరు ఉండరు. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త కలిగి ఉండు. అంత్యకాలము అపాయకరమైన దుర్దినాల్లో ఉన్నాము కాబట్టి ఎంతైనా కానీ జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలట? ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి? ఒక మాట లూకా సువార్త 21:34 ఒక మాట చెప్పాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఏమిటి ఆ మాట? ఆయన ఏమంటున్నాడో చూడండి. మీ హృదయములు, ఇక్కడ అంటున్నాడు కదా, ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నాడు.
జాగ్రత్త కలిగి ఉండు అని అన్నాడు. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాలతోనే నీ మనసంతా నింపేసుకొని ప్రార్థనలో గనక నువ్వు లోపంతో ఉంటే రేపు ఆయన ఎదుట నీవు నిలబడలేవు. కాబట్టి ప్రార్థన కలిగి నువ్వు జీవించాలి. కాబట్టి ప్రార్థన బలము నువ్వు పొందుకోవాలని జాగ్రత్త కలిగి ఉండని ప్రార్థనలో మెళుకు నేర్పుతున్నాడు. రెండవ సందర్భంలో చూస్తే ఆయన అంటున్నాడు కదా, దేవునికి నిన్ను నీవు కనుపరుచుకునే విషయంలో నీవు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. మూడవది ఆయన అంటున్నాడు కదా, దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండు అని అంటున్నాడు. అలాగే మనం చూస్తే నాలుగవ సందర్భంలో చూస్తే ఆయన అంటున్నాడు కదా, దేవునికి నీవు అప్పగించుకోవాలి. కాబట్టి నీకు ఆయన ఏమంటున్నాడు కదా, నీ యొక్క శరీరంలో ఉన్న సమస్తమైన అవయవాలని దుర్నీతికి కాకుండా దేవునికి నువ్వు అప్పగించుకో, అప్పుడు నీ జీవితం బాగుంటుంది అని అంటున్నాడు. తర్వాత ఐదో విషయంలో అంటున్నాడు కదా, పరీక్షించుకో, పరిశోధించుకో, జాగ్రత్తగా దేవుని కొరకు నీవు నిలబడు అంటున్నాడు. ఆఖరుగా ఆయన అంటున్నాడు కదా, నిన్ను నీవే బోధించుకో, నిన్ను నీవే హెచ్చరిక చేసుకో, అప్పుడు ఆత్మీయతలో నీవు స్థిరముగా ఉండగలవు అంటున్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి దిన ప్రత్యేక కూడికలో మనతో మాట్లాడిన అంశము మనం చూడగలిగినట్లయితే జాగ్రత్త కలిగి ఉండటం చాలా మంచిది. తల్లిదండ్రులకు, బిడ్డలకు ఆస్తిపరులు కావాలని ఈ లోకంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారో ఆత్మీయ జీవితంలో నువ్వు సమృద్ధి కలిగి ఉండాలి. ఈ యొక్క దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయ జీవితమును బట్టి నీ కుటుంబం రక్షణ మార్గంలోకి రావాలి. నీ బిడ్డలో మార్పు చెందాలి. పరమ తండ్రిని మరి ఆరాధించుకునే కుటుంబముగా నీవు దేవుని సన్నిధిలో సజీవ యాగంగా సమర్పించుకొని ఈ విధముగా ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఈ 6 విధాలైన జాగ్రత్తలను పాటించగలిగినట్లయితే నిశ్చయముగా నీ కుటుంబము దేవునిలో స్థిరపరచబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. రేపు ఆయన ఎదుట నీవు బహుబలమైన విశ్వాసిగా నిలబడగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అట్టి కృపలో మరి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.